బండి భగీరథ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యంగా ప్రభుత్వం తరపు నుంచి బండి సంజయ్ కుటుంబానికి కొంత హెల్ప్ అవుతోంది. అందుకే ఆయన్ని అరెస్ట్ చేయట్లేదు బండి సంజయ్ కొడుకును అనేది ఇటు బీఆర్ఎస్ పార్టీ వాదిస్తూ ఉంది. సో కోర్టులో జరుగుతున్నటువంటి వాదనలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, దీని అన్నిటికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ మీడియా సెల్ చైర్మన్ సామరామో ఉన్నారు. ఇప్పుడు మొత్తం చూస్తూ ఉంటే 6 రోజులుగా బండి సంజయ్, బండి భగీరథ్, కాంగ్రెస్ పార్టీ లేదంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒకటే అనేది ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఎందుకు అంత చేస్తూ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదంటే ప్రభుత్వం నుంచి కావచ్చు ఇదిగో ఇది చేశాము అని ఓపెన్గా చెప్పలేకపోతుందంటే ఏం చెప్తారు? అంటే మేము ముందు నుంచి కూడా స్పష్టతను ఇస్తూనే ఉన్నాము. ఈ యొక్క కేసు ప్రోగ్రెస్ ఏమవుతుంది, అసలు ఈ సోషల్ మీడియాలో రాకుండా ముంగటనే ఎఫ్ఐఆర్ అయినటువంటి సంగతి నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే డేట్లు మారవు కదా. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాతనే సోషల్ మీడియాలో ప్రచారాలు అనేటటువంటి మొదలైనవి. ఎఫ్ఐఆర్ ఎవరు చేస్తారు? ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం అనేటటువంటి దానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ చేసినాం. హెల్ప్ చేయాలనుకుంటే కేసులు తారుమారు చేసేటటువంటి చరిత్ర బీజేపీ రాజ్యాలలో బాగా చూస్తాం మనం. ఎందుకంటే ఆడబిడ్డని అన్యాయం చేసి ఏది రేపు గురి చేసినటువంటి దాన్ని ప్రశ్నించనీకే తండ్రి పోతే ఆ తండ్రిని పోలీస్ స్టేషన్లో కొట్టి చంపినటువంటి పరిస్థితులు చూసినాం. తర్వాత ఆ పిల్ల పోయి ముఖ్యమంత్రి ఇంటి ముంగట, యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముంగట తగలబెట్టుకొని చనిపోయేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు తర్వాత ఏమైందో మనం చూసినాం. తర్వాత కుటుంబ సభ్యులను కూడా ఎట్లా చంపిరో మనం చూసినాం. లేకపోతే మీరు ఉన్నావ్ కేసు కూడా మీరు తీసుకోండి, లేకపోతే హత్రాస్ కేసు మీరు తీసుకోండి, ఏవి తీసుకున్నా ఒక దగ్గరనేమో బాధితురాలని చనిపోతుంది పాపం. చనిపోతే తెల్లవారుజామున 3-4 గంటలకి పోలీసు వాళ్ళు అంత్యక్రియలు చేసేస్తారు కుటుంబానికి ఇవ్వకుండా. అట్లాంటి దాన్ని మనం తప్పుపట్టాలి. అది బీజేపీ రాజ్యం, అంటే బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాజ్యాలు. ఈరోజు 1, 2, 3, 4, 5 దేశం మొత్తంలో కూడా అత్యధిక రేపులకు గురవుతున్నటువంటి రాష్ట్రాలు ఏంటివి అంటే బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు. కానీ ఇక్కడ తెలంగాణలో ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పుని తప్పే అన్నటువంటి చరిత్ర చూపించినటువంటి నాయకుడు ఆయన. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటన గిట్ట మనం గుర్తు తెచ్చుకుంటే ప్రపంచం అంతా సెలబ్రిటీ అంటే చాలా ఒక స్టార్డమ్ ఉంటున్నటువంటి వ్యక్తులు వాళ్ళ జోలికి పోతే ఎట్లా ఫ్యాన్స్కి నచ్చదు, ప్రజలకు నచ్చదు, లేకపోతే ఇంకోటి నచ్చదు అని అంటే బాధితుల పక్షాన నిలబడ్డటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇదైతే చరిత్ర, ఇదే మనం దాచుకునేటటువంటి. తర్వాత న్యాయం జరిగిందా లేదా వాళ్ళకి? అదే పోలీసు వాళ్ళు పట్టించుకోకుండా. కానీ ఇక్కడ ఒక మాట అంటాను, అల్లు అర్జున్ విషయంలో చట్టం తరపున దాన్ని చేసుకుపోతుందని చెప్పారు. ఎన్ని ప్రెషర్స్ ఉన్నా బయట నుంచి అరెస్ట్ అయ్యారు, సరే బెయిల్ వచ్చింది, అది పక్కన పెడితే. కానీ 6 రోజులుగా 7 రోజులుగా దొరకట్లేదు అనే పేరుతో వాళ్ళ లాయర్ ఏమో మీరు నాకు రక్షణ కల్పిస్తే కోర్టు నుంచి వెంటనే వచ్చి ఇప్పుడంటే ఇప్పుడు వెళ్ళి విచారణకు అటెండ్ అవుతారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడేమో 6 రోజుల నుంచి దొరకట్లేదు, అప్స్టాండింగ్లో ఉన్నారు అని చెప్తుంటే 6 రోజుల నుంచి తెలంగాణ పోలీసులకు బండి సంజయ్ కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలియదా, దొరకట్లేదా, ఇక్కడ హోంశాఖ ఏం చేస్తుంది అన్న. ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి కూడా వెతకడం మొదలు. జనరల్గా పోలీస్ స్టేషన్లలో ఎట్లుంటుందంటే నువ్వు పోయి ఫిర్యాదు ఇస్తావు, ఫిర్యాదు చేయగానే అవతలోని పిలుస్తారు, అవతలోని పిలిస్తే రాలేదనుకోండి ఇంటి దాకా పోతారు, ఇంట్లోకించి లేడు పారిపోయింది అని తెలిసిన అనుకోండి వెతుకుడు మొదలవుతుంది. అవునా కాదా? దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. కంప్లైంట్ రాగానే మొత్తం పోలీసు వాళ్ళు హుటాహుటిని ఉరికిపోయి వాళ్ళని ఎత్తుకొని వచ్చి పెట్టేటటువంటి సిస్టమ్ అట్లుండదు. ఇక్కడ కూడా ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత వాళ్ళని రమ్మంటే రాకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి. అలా కరీంనగర్లో 2 ఇండ్లు ఉంటే 2 ఇండ్ల కాడ సర్చింగ్ అయినా, లేకపోతే ఆ పిల్లాడి యొక్క దోస్తుల ఇండ్లలో సర్చింగ్ అయినా, లేకపోతే పిల్ల బాధితురాలు ఎవరైతుర్రో ఇంకెవరైనా ఆయన యొక్క దోస్తులు ఎవరి దగ్గర ఉంటారో ఏందనేటటువంటి సమాచారం ఎత్తుకొని వారి ఇండ్ల కాడ సర్చింగ్లు అయినా ఎక్కడ కూడా ఆగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ మనం ఈరోజు కూడా ఒక ఘటన జరిగితే మరి ఆ క్యాండిడేట్ ఇమీడియట్గా పట్టుకోరు. ఎందుకు అంటే తప్పించుకొని పారిపోయినటువంటిది లేదు. తప్పించుకొని పారిపోయింది అనుకో వాళ్ళని ఎతికి పట్టుకొని రావాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎక్కడ దాచుకుండా మీకు తెలియదా అని అంటే ఇప్పుడు మనం అన్నదే అది, మనం ఎతికేది మనం ఎతుకుతున్నాం. కేంద్ర మంత్రి లెక్క ఉంటున్నటువంటి తండ్రి కాపాడుకుంటా ఆయనని మరి ప్రాంతాలు మారుస్తుండా, లేకపోతే పట్టుకోలేనటువంటి ప్రాంతానికి పంపించిండా, లేకపోతే ఇంకోటి ఏదో మనకు తెలియదు. కానీ ఆయన హైకోర్టుకు పోయి అడుగుతుంది ఏంటిది, నన్ను అరెస్ట్ చేయము అని అంటే నేను విచారణకి సహకరిస్తా, నో కోర్సివ్ స్టెప్స్ అని అంటున్నాడు. నేను బండి సంజయ్ గారిని కూడా మేము అందుకనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమన్నామనంటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చట్టాన్ని మీరు గౌరవించేటోళ్ళే గిట్ట అయితే మీ కొడుకు తప్పే గిట్ట చేయలేదని గిట్ట మీరు నమ్ముతున్నారు కదా, మరి తప్పు చేయనప్పుడు తప్పించుకొని తిరుగుతుంటే తప్పు మీద పడుతుంది కాబట్టి మీ కొడుకుని తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి అప్పచెప్పుండ్రి అని మనం చెప్పినాం. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేసినాం. అంతేకాదు కేంద్ర సహాయక మంత్రి లేకుంటున్నటువంటి మీరు ఈరోజు నైతికంగా రాజీనామా చేయండి. ఈ కేసు తేటతెల్లం మొత్తం అయిన తర్వాత నిర్దోషులకి నీ కొడుకు వచ్చిండు అనుకో బయటికి, అసంటప్పుడు బాధ్యత జనాలు మిమ్మల్ని మళ్ళీ అందరం ఎక్కిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి అనొచ్చు, కానీ ప్రభుత్వం నుంచి ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి, ఎందుకంటే కేసు పెట్టే రోజు కూడా అర్ధరాత్రి 12 గంటలు దాటే వరకు కూడా ఎస్హెచ్ఓ దగ్గర కంప్లైంట్ తీసుకోలేదు, రిసిట్ ఇవ్వలేదు, సో ఎఫ్ఐఆర్ కాలేదు.
సో ప్రతి దగ్గర కూడా పోలీసులు బాధితురాలకి సహకరించకుండా వీళ్ళ వైపు నిలబడ్డారు అనేది ముందు నుంచి అంటే వస్తున్నటువంటి సామాజిక మాధ్యమాలలో ఎవడు పడతాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, కొంతమంది రౌండ్ టేబుల్ వేసుకొని స్వయం ప్రకటిత మేధావులు లెక్క మాట్లాడుకుంటా, చట్టాలను వాళ్ళే రాసినట్టుగా మాట్లాడుకుంటా, ఉన్న చట్టాన్ని తుంగలో దొక్కుంటా, నాకు నచ్చినట్టు మాట్లాడతా, నాకు స్వేచ్ఛ ఉందంటే అది మాట్లాడవచ్చు ఎవరైనా. కానీ చట్టం అనేటటువంటి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. బీయింగ్ అన్ అడ్వకేట్ మనం ప్రొసీజర్ కాకుండా నాకు సొంత వాక్యాలతో నేను మాట్లాడుకుంటా, పలానప్పుడు ఎఫ్ఐఆర్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది, ఎవరో ఒక ఆమె సోషల్ మీడియాలో చూసిన ఎక్కడో ఒక ఇష్యూ మర్డర్ విషయం కూడా అయితే అవతల అమ్మాయిని కూడా చంపేసేయాలంటారు. ఇది మజాకా లేకపోతే ఇంకేమన్నా నాకు అర్థమవుతలే. ఎఫ్ఐఆర్ అయిపోయింది, దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండు. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, తప్పు ఎవరిదైనా పారదర్శకంగా విచారణ చేయండి అని అన్నాడు. తప్పించుకొని తిరుగుతున్నటువంటి వాడిది తప్ప లేకపోతే ఇది తప్పుడు కేసా అదేదనేటటువంటిది విచారణ జరుగుతుంది కదా మనకు తెలిసేది. విచారణకు సహకరించకుండా నువ్వు కొడుకుని దాచిపెట్టి అక్కడ పోతున్నావేందా, నువ్వు రాజీనామా చేయి ఫస్ట్ అని నీ కొడుకుని తీసుకొని రా అని చెప్పి ఉల్టా ఒత్తిడి చేస్తున్నటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. మేమందరం కూడా మీడియాలో మాట్లాడాం. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నేతలు వెళ్ళి డీజీపీని కలిశారు, పార్టీ నుంచి వాయిస్ ఉంది, కానీ ప్రభుత్వం నుంచి తనకు మద్దతు ఉంది అనేది అక్కడ ఉన్నటువంటి మెయిన్ ఆరోపణ. ప్రభుత్వం ఎవరు, పార్టీ ఎవరు? ఇంకా మా పార్టీ కదా ప్రభుత్వంలో ఉన్నది, మేమే కదా అధికారంలో కూడా ఉన్నది ఈరోజు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి నడిపిస్తున్నటువంటి మా పెద్దలు మా నాయకుల యొక్క లైన్సే కదా పార్టీ కూడా పాటించేది. ఇదేంది కొత్త కోణాలు తీసుకొని వచ్చి మాట్లాడితే ఎట్లా? మీకు గుర్తుందా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి రాత్రికి రాత్రి ఉడాయించిండు. తిరుపతికించి సీదా ఇంకో ఎయిర్పోర్ట్ ఆడికించి దేశాలు దాటిపోయిండు. ఎంతకాలం పట్టింది పట్టుకోవడానికి? ఏడాది మీద పట్టింది. ఎందుకు? దేశ సరిహద్దులు దాటినప్పుడు రాష్ట్రం పరిధిలోకి రానటువంటి వ్యవహారం. అట్లా మీ నాయన కేంద్ర మంత్రి లెక్క ఉన్నప్పుడు నేను ఏడ దాచిపెట్టినో చెప్పాను మనం అంటున్నాం. మనకుంటున్నటువంటి సమాచారం నువ్వు పోయి నాయనని ఇంట్రాగేషన్ చేసి 4 దెబ్బలు వేసి నీ కొడుకు ఏడునో చెప్పనేటటువంటి వ్యవహారం కాదు కదా ఇది, అవునా? కాదు కదా. సో మనకుంటున్నటువంటి ప్రాథమిక సమాచారం మీదకించి టీమ్స్ అయినరు, ఎక్కడోళ్ళు అక్కడ సెర్చ్ చేసేటటువంటి అనుకున్నారు. ఇది త్వరితగతిగా జరగాలి, అదేవిధంగా పారదర్శకంగా ఉండాలి అని చెప్పి ఒక ఉన్నతాధికారిని కూడా ముఖ్యమంత్రి గారు అక్కడ దాన్ని నియామకం చేసినటువంటి పరిస్థితి. ఇంతకుమించి ట్రాన్స్పరెన్సీ ఏం కావాలి? ఇంకోటి, కేసు గిట్ట మనం వదిలేసినామా, నువ్వు ఏడున్నా పట్టుకొస్తామని చెప్పినాం. నిన్న కోర్టుకు పోయారు కాబట్టి పోలీసు వాళ్ళు సెర్చ్ చేయకుండా పెట్టున్నారా? సెర్చ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ఇంటికి పోయినరా లేదా? నోటీస్ ఏడిచ్చిండ్రు? మేనమామకి ఇచ్చారు. మేనమామ ఏడుండు? ఇది కూడా బూతు. మేనమామ ఎక్కడుండు? వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఉంటున్నప్పుడు తల్లి ఉంది, పిల్లగాడి యొక్క తల్లి ఉంది, మేనమామ ఉంటున్నప్పుడు మేనమామ చేతికి ఇచ్చిండ్రు. అంతే తప్ప మేనమామ ఎన్నో ఉంటే బయట మేనమామకు ఫార్మాలిటీకి ఇచ్చింది కాదు ఇక్కడ. ఇది కూడా ఒక స్పష్టత నేను చెప్తా ఉన్నా. బండి సంజయ్ ఇంటికి పోలీసు వాళ్ళు పోయిర్రు, ఆడ దోలాడిర్రు. ఒక్కిళ్ళు కాదు, ఆయనకు 2 ఇళ్ళు అక్కడ ఉన్నాయంట, 2 ఇళ్ళ కాడ కూడా పోలీసు వాళ్ళు లోపల ఎత్తుకొచ్చిండ్రు. సో నువ్వు దాచిపెట్టినప్పుడు, నువ్వు సహకరించినప్పుడు, మీదికి మాత్రం ప్రజాస్వామ్యంలో నేను చెప్తున్నప్పుడు అయినా వదిలిపెట్టరు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతాను ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే ఇప్పుడు నిన్న హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు మామూలు పీపీని పెట్టి మిగతా కేసుల్లోనేమో ఖరీదైన లాయర్లను తెచ్చుకుంటారు. ఇదే నిరంజన్ రెడ్డి తోటి ప్రభుత్వం తరపున కేసులు వాదించారు, లక్షలు పెట్టి సిద్ధార్థ లూత్రా లాంటి లాయర్లను తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మొత్తం 3 గంటల పైన జరిగిన దాంట్లో వాదోపవాదాలు జరిగితే కనీసం ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు కూడా అవును కాదు అని చెప్పడానికి ప్రభుత్వ లాయర్ ఉన్నారు తప్ప అంతకుమించి ఏం చెప్పలేదు. కాదు ఇది జరిగింది అని చెప్పలేకపోయారు. చిత్తశుద్ధి కాదు లేదు అనడానికి ఇది నిదర్శనం కాదా అంట. ఇది కోర్ట్ హాల్స్ అనేటటువంటివి ఎంటర్టైన్మెంట్ కోసం చేసుకునే రెజ్లింగ్ రింగులు కావు. చట్టం అనేటటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుంటా మనం ఆల్రెడీ ఏవైతే మనం సబ్మిట్ చేసుకుంటామో ఆ యొక్క రిపోర్ట్ దాన్ని తగ్గట్టుగానే ఆ యొక్క డాక్యుమెంట్స్కి తగ్గట్టుగానే ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి జరుగుతాయి. ఆడ అవతల ఆర్గ్యుమెంట్ ఎంత చేసినప్పటికీ మనం దాన్ని ఒప్పుకోకుండా మన సబ్మిషన్స్ మనం చెప్పేసినప్పుడు దాని గురించి ఊకే నువ్వు మాట్లాడినా కాబట్టి నేను మాట్లాడినా కాబట్టి నువ్వు మాట్లాడతా, ఇక్కడ మాట్లాడుకున్నట్టుగానో టీవీ డిబేట్లలో మాట్లాడుకున్నట్టునో అక్కడ ఉండదండి. మనం జడ్జిని అడ్రస్ చేస్తాం, జడ్జికి ఇవ్వాల్సినటువంటి సబ్మిషన్స్ మనం ఇస్తాం, లిఖితపూర్వకంగా మనం ఇచ్చి పెడతాం. వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ మొత్తం కూడా లిఖితపూర్వకంగా ఉంటాయి. అవన్నీ బేస్ చేసి కూడా నిన్న జడ్జి గారు అడిగారు, మనం ఇచ్చినటువంటి సబ్మిషన్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు 1, 2, 3 కూడా ఉన్నాయని అనుకుందాం జరసేపు. కొంతమంది ఆయన అవతల సైడ్ ఎవరు బండి భగీరథ్ అడ్వకేట్ ఏమని మాట్లాడిండు, ఇక్కడ డేట్లు కొన్ని చేంజ్ ఉన్నాయి కాబట్టి వయసు అనేటటువంటిది మేజర్ మైనర్ అని. జడ్జి గారు ఒకటే సూటిగా అడిగిండ్రు, మీరు చెప్పదలుచుకుంది ఏంటిది? ఏజ్ ఆమె మేజర్ అని చెప్పదలుచుకోరు, ఇది పోక్సో కేసు కాదని చెప్పి అనదలుచుకోరా, చెప్పండి స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే నేను అట్లా అంటలేను. ఎందుకంటే ఉంటున్నట్టు అన్ని సర్టిఫికేట్లని ఒకవేళ పరిగణనలోకి తీసుకుని ఆమె మైనరే ఉంది. విషయం మైనర్ అయి ఉంటున్నప్పుడు ఇంకా దాని గురించి చర్చ దేనికి? దాని మీద ప్రభుత్వాన్ని ఆరోపించడం ఏంది, అడ్వకేట్లను ఆరోపించడం ఏంది? వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ప్రభుత్వం పోయి తయారు చేస్తుందా? వెనకటికి 15 సంవత్సరాలు వెనక్కి పోయి ఏమైనా కొంచెమని అర్థం ఉండి మాట్లాడాలి కదా. విమర్శిస్తే ఒక
పనికొచ్చేటటువంటి విమర్శలు ఎక్కువ ఉండాలి. నిన్న చూసిన ఎవరో రౌండ్ టేబుల్ పెట్టుకొని ఒక ఆయన మాట్లాడుతుండు, ఆయననే కర్త, ఆయననే కర్మ, ఆయననే క్రియ లెక్క, ఆయననే మొత్తం కనిపెట్టించిన లెక్క మాట్లాడుతుంది చట్టాలని. మాట్లాడింది ఒక్కటన్నా నిజం కాదు, ఒక్కటి కూడా లాజికల్గా ఫిట్ అయ్యేది కాదు. ఏం ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నాం సొసైటీని? చట్టం మీకు నచ్చినట్టు రాసుకుంటారా, ఉన్నటువంటి దానికి రిఫర్ చేసుకుందామా? ప్రభుత్వానికి ఏం సంబంధం అబ్బా? కనుక మై క్వశ్చన్ ఇస్ వెరీ స్ట్రైట్. ఆ పిల్ల సర్టిఫికేట్స్ ఈ ప్రభుత్వము ఏ ఉన్న సర్టిఫికేట్స్ అనేటటువంటి సబ్మిషన్ జరగాలి. అక్కడికైనా సబ్మిషన్స్ ఉంటున్నాయనంటే అక్కడ ఆర్గ్యుమెంట్ మనం ఏం చేసినాం, ఏవి తీసుకున్నా అయితే మైనరే ఉంది కదా, ఇది పోక్సో కేసు అని వాదించడం, దానికి 10 సార్లు ఊర్లాలనా ఇది మనం ఏమన్నా? గతం అయిపోయింది. ఆ దాని మీద ఆ యొక్క అడ్వకేట్ని అడిగినప్పుడు ఏమైంది, లేదు నేను దాని గురించి నేను మాట్లాడతలేను, డేట్లు అటు ఇటు ఉన్నాయి కాబట్టి దాని యొక్క శాంక్టిటీ గురించి అని మాట్లాడింది ఆయన. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా బెయిల్ గిట్ వచ్చేసిందా? రాలే కదా. సో ఇంటరిమ్ రిలీఫ్ అనేటటువంటిది అడిగినరు. ఇంటరిమ్ రిలీఫ్ కూడా ఆ యొక్క బాధితురాలని నేను పిలిపించుకొని మాట్లాడుతూ అన్నారు. సో మనం చేయాల్సినటువంటి సబ్మిషన్స్ మొత్తం చేసినాం. ఎండ్ ఆఫ్ ద డే డిస్క్రిషన్ అనేటటువంటిది ఎవరిది, విచక్షణ అనేటటువంటిది జడ్జి గారిదే కదా. మన చేతులలో మనం చేయాల్సినటువంటి సబ్మిషన్స్ మనం చేస్తాం. జడ్జి గారి మీద కూడా ప్రెషర్స్ తెస్తున్నారు అనేది కూడా సోషల్ మీడియాలో ఈరోజు జరుగుతున్నటువంటి. మళ్ళీ నువ్వు సోషల్ మీడియా అనకబ్బా, ఈడ మీడియా ట్రయల్స్ చేసుకోనికే చట్టం అనేటటువంటి మీడియా ట్రయల్ కాదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, బయట చాలా రాజకీయం జరుగుతుంది. ఓడు ఇంకో నేషేయాలంటాడు, ఓడు ఇంకో అంటే అంతవరకు పరిస్థితి వచ్చింది అంటే జడ్జి గారికి కూడా ఒక ఆపాదించేటువంటి పరిస్థితికి వచ్చింది. వస్తారు, మస్తుకు వస్తారు. ఇప్పుడు పని లేనోడు, లేకపోతే తెలివనోడు, అమాయకుడు, లేకపోతే జరుగుతున్నటువంటి సంభాషణ నిజమని విశ్వసించేటటువంటి వాడు, వాళ్ళు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సోషల్ మీడియా ఒక వేదిక అయిపోయింది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు. కానీ సాక్ష్యాలు అనేటటువంటివి, తర్వాత చట్టాలు అనేటటువంటివి, తర్వాత కోర్టులు అనేటటువంటి వ్యవస్థ ఒకటి ఉంటుంది. కాబట్టి చట్ట ప్రకారంగా ముందుకు పోవాల్సిందే. కానీ సోషల్ మీడియాలో ఎవడో పోస్ట్ పెట్టిండు, దానికి 4 మిలియన్లు పోయింది కాబట్టి ఆ 4 మిలియన్లు ప్రజలు చూసిరు కాబట్టి దాని తగ్గట్టే తీర్పులు ఇస్తామని నీకు ఉంటుందా ఏంది? అట్లా ఉండదు. అది కాదు. జీవితం అనేటటువంటిది ఇష్టం వచ్చినట్టు కాదు. అప్పుడు దిశ మ్యాటర్లు కూడా అంతే అయింది కదా. అప్పుడు ఏమైంది, హుటాహుటిన ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ప్రెజర్ తోటి వాళ్ళు తర్వాత ఏదో ఎన్కౌంటర్ జరిగిందని అన్నారు, దాని మీద ఒక కమిషన్ వేసిండ్రు. తర్వాత వాళ్ళు ఆపాదించేది ఏంది అన్నట్టు అది ఫేక్ ఎన్కౌంటర్ కిందకి అయింది. అసలు పోలీసు వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టాలన్నారు. ఎవరి ప్రెజరు, లేకపోతే ఎవరి జీవితాలు, ట్రయల్ జరిగి ఉంటే అసలు చేసిర్రా చేయలేదా, వాళ్ళ కాదా అనేటటువంటి తెలియాలి. సొసైటీలో ఒక ప్రెజర్ ఉంది కాబట్టి టక్మని చేసేసేయాలి. ఇప్పుడు ఆ పిల్లకి అన్యాయం జరిగిపోయింది కాబట్టి ఆ పిల్లని ఇంకేదైనా చేసేసేయాలని కూడా ప్రెజర్ వస్తుంది. అంటే చేసేస్తారా? లేకపోతే ఆ పిల్లాడు పెట్టినటువంటి హనీ ట్రాప్ కేసు, ఈ పిల్ల మీద ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి, పలానా వీడియోలు అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ పిల్ల మొత్తము క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పేసి ఆ పిల్ల మీద ఏమైనా చేస్తారా? కుదరదు. అట్లా ఎవడి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటుండొచ్చు. కానీ చట్టం అనేటటువంటి ఒకటి ఉంటుంది, అది ఒకటికి చుట్టం కాదు. ఎవరిని కూడా మనము స్పేర్ చేయడానికి లేము. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పింది అది. సో బండి సంజయ్ కొడుకైనా, లేకపోతే ఆ పిల్ల అయినా, లేకపోతే ఎవరిదైనా విచారణ జరిపించండి పారదర్శకంగా, ఏది నిజమో. ఎందుకంటే నిజంగానే ఆ పిల్లకి అన్యాయం జరిగిందనుకోండి, చట్ట ప్రకారంగా శిక్షించండి. ఒకవేళ ఆ పిల్ల పెట్టినటువంటి కేసు ఎగిట తప్పు అనుకోండి, విచారణ చేసి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత అది మన యొక్క గురుతర బాధ్యత అన్నాడు. కానీ ఒక ఇన్సిడెంట్ జరిగింది, సరే అది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది కాదనే విచారణలో వస్తుంది. కానీ రాజకీయంగా తీసుకుంటే ఫ్లెక్సీలు వేయడము, పోస్టర్లు వేయడము, లేదు అంటే సోషల్ మీడియాలో ఆ బాధితురాలు ఫోటోలు పెట్టడము, వీడియోలు పెట్టడం, ఇవన్నీ చూస్తే ఒక అడ్వకేట్గా అంటే జడ్జికి కూడా ఒక పక్షంగా ఉన్నారు అని ఆపాదించడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మీరు ఒక అడ్వకేట్గా ఎట్లా చూస్తారు? దీన్ని ఎట్లా బరి తెగించారంట. ఐ కాంట్ యూజ్ బెటర్ వర్డ్ దాన్ దిస్. బరి తెగించరు. ఎందుకంటే రాజకీయాలు అనేటటువంటిది ఒకరి జీవితాలతో ముడిపెట్టేసి వీళ్ళకి నచ్చినట్టు రాజకీయాలు చేసేసి వాళ్ళు ఏమైనా సావని బతకని వాళ్ళ యొక్క జీవితాలు ఉంటుంది పోతుంది, రాజకీయంగా మనకు లబ్ధి జరుగుతుంది చాలు అనేటటువంటి నీచాన్ని కొడిగడుతున్నటువంటి పరిస్థితి. రేపొద్దున కరుణాకర్ ఆ పరిస్థితి నీకు కూడా జరగవచ్చు. నీకు ఏదైనా అన్యాయం జరిగితే కూడా ఎవరైనా ఇట్లనే కంప్లైంట్ ఇస్తే మంచిగా చెడ ఆలోచన లేదుగా, నువ్వు చేసినావా చేయలేదా సంబంధం లేదుగా. ఒకడు అవతల వాళ్ళు జర బలవంతులు ఉరు కాబట్టి సోషల్ మీడియాలో నీ క్యారెక్టర్ అసాసిన్ చేసేస్తే ఇక నిన్ను ఏదైనా చేయాలనా? అట్లా కుదరదు అంటున్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అతి నీచమైన రాజకీయం ఏంటంటే ఫ్లెక్సులు పెట్టుడు, తర్వాత ఇంకో కొంతమంది సోషల్ మీడియా హ్యాండిళ్ళల్లో మైనర్ అమ్మాయి యొక్క ముఖం చూపించుకుంటూ వీడియోలు పెట్టడము. అరే అది చట్ట వ్యతిరేకం, అది చేయకూడనటువంటిది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్రైమ్. నువ్వు చేయకూడనటువంటివి మంచి ఏంది చెడేంటి. ఆల్రెడీ ఒక అమ్మాయికి జీవితం ఆగమైపోయింది అనేటటువంటి బాధితురాలై పోలీస్ స్టేషన్ దాకా వచ్చినప్పుడు ఆ అమ్మాయిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, చట్టం మీద ఉంటుంది. అట్లాంటప్పుడు కాపాడేటటువంటి నేపథ్యంలో అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్ చేయడానికి ఉల్టా వీడియోలు పెట్టి మరి
అది చేస్తున్నారు అంటే ఎంత నీచానికి దిగజారుతున్నట్టు. ఇది ఇంకో దరిద్రాన్ని కూడా నేను చెప్తా. బీఆర్ఎస్ పార్టీ ఎంత నీచానికి పోయిందంటే మా పార్టీ యూత్ కాంగ్రెస్ అనేటటువంటి లోగోలు పెట్టేసి ఆల్ ఫ్లెక్సీలు వేసేసిపోవడం. అంటే ఏంది, మా పార్టీ అంట మా వాళ్ళని అడుగుతున్నట్టంట ఫ్లెక్సీలు వేసినాడు. అర్ధరాత్రి పూట ఫ్లెక్సీలు వేసే బీఆర్ఎస్ దొంగలు ఎవడైతే ఉంటాడో ఇలా ఫస్ట్ నుంచి అలవాటు, నీకు గుర్తుండి ఉండాలి. స్తంభాలకు, బస్ స్టాండ్లకు, పోస్టర్లకు ఈ స్టిక్కర్లు అతకబెట్టేటటువంటి ఈ స్టిక్కర్ దొంగలు వీళ్ళంతా. ఈ అర్ధరాత్రి పూట ప్రింటింగ్లు కొట్టుకోవాలా, వచ్చి దొంగలకు అతకబెట్టేసాలి, పొద్దుటికల్లా ఎవరు లేవకంటే ముంగంటే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకోవాలి. ఈ చిల్లర రాజకీయం బంద్ చేయండి కేటీఆర్ గారు. ఇది భవిష్యత్తులో మీకు ఏ రకంగా కూడా రాజకీయంగా లబ్ధి చేసేటటువంటి వ్యవహారం కాదు. అది ఎవరి విషయమైనా కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే మీ యొక్క అసలు స్వరూపం ఏంటిదంటే ఎన్నికల కంటే ముంగట ప్రవళిక అనేటటువంటి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే లైవ్ టీవీలో కూర్చొని నువ్వు కనుక్కోండి, మీరు ఆ పిల్ల లవ్ అఫేర్స్ తోటి చచ్చిపోయిందని చెప్పి క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి నీచులు మీరంతా. అంతేకాదు సిరిసిల్లలో ఒక పసిపిల్ల మీద లైంగిక దాడి చేసినటువంటి బెయిల్ మీద బయటకు తీసుకొచ్చినటువంటి దుర్మార్గులు మీరు. ఇది ఇట్లుంటే ఖమ్మంలో ఒక ఎమ్మెల్యే కొడుకు ఆడ ఒక కుటుంబాన్ని వేధిస్తున్నాడు అంటే కుటుంబం సెల్ఫీ తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. అలా కాపాడినటువంటి బాపతులు మీరు ఈరోజు సూక్తులు చెప్పబడుతుంది. మీరు ఈరోజు ఆడపిల్లకు అన్యాయం జరిగిందని చెప్పి చెప్పబడుతుంది. అంతేకాదు మీ హోంమంత్రి కొడుకు ఉన్నటువంటి వాడు ఇంకో పార్టీ నాయకుల పిల్లలతో కలిసి విదేశీ వనితల మీద ఇదే జూబ్లీస్లో చేసినటువంటి ఘటనతో ఎవడా యొక్క కేసు మీద మనుగప్పేసిండ్రు, మీ ప్రభుత్వం కప్పలే. ఇంకోటేమో తప్పదాగి కార్ డ్రైవ్ చేసుకుంటూ చంపేసేస్తే ఏడ మీ ప్రజాభవన్ ముంగట వాడిని తప్పించి దుబాయ్ దాకా దాటిపించలే. మీరా ఈరోజు సూక్తులు చెప్పేటటువంటిది. చరిత్ర ప్రజలకి మర్చిపోతారు అనుకుంటారేమో, కానీ గుర్తు చేసేటటువంటి వాళ్ళం కూడా మేము ఉంటాం. చెప్తున్నా, మేము వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఎక్కడనన్నా బాధిత కుటుంబాలకి తప్ప ఇంకొకరికన్నా మనము అండగా నిలబడినటువంటిది ఒక విషయం చెప్పండి. నిష్పక్షపాతంగా ఏదో అరే డ్రగ్స్ వ్యవహారం వచ్చినప్పుడు బెల్టు తోలు తీయండి అని చెప్పి చెప్తున్నాడు. దేనికోసం చెప్తున్నాడు? పిల్లల జీవితాలు ఆగం కావద్దని చెప్పి చెప్తున్నాడు. అమ్మాయిల గురించి ఐ స్టాండ్ విత్ హర్ అనేటువంటి ప్రోగ్రామ్ దేనికోసం చేస్తున్నాం? వాళ్ళకు ఒక టోల్ ఫ్రీ నంబర్ దేనికోసం ఇస్తున్నాము? చైతన్యం కలిగించాలని చెప్పి సైబర్ క్రైమ్స్ మీద దేనికోసం చేస్తున్నాము? మానసికంగా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎవరైనా కూడా ఏది ఇంటర్నెట్లో వేధించేటటువంటి నీచులు కూడా వస్తారు. ఫోటోలు మార్పు చేసుకుంటే తెచ్చేటటువంటి వాళ్ళు పాపం బయటికి చెప్పుకోలేక ఆడవిళ్ళలో ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి దాకా వచ్చింది. వీళ్ళందరికీ ధైర్యం చెప్పేటటువంటి చైతన్యం కలిగించేటటువంటి కార్యక్రమాలు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటా ఉంది. ఇవన్నీ ఎందుకో గతంలో చేయలేదు. మీకు చేతగాని వాళ్ళు కాబట్టి కేవలం రాజకీయం చేయాలా, బురద చల్లాలా, లబ్ధి పొందాలా. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నీచాతి నిజమైన పని చేయాలి. విక్టిమ్ ఐడెంటిటీ రివీల్ చేస్తున్న టైంలో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వీలైన కనీసం అలా చేయొద్దు, మీ హ్యాండిల్స్ చేసిన నోటీసులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా కేసులు పెట్టడానికి ముందు. ఎందుకు 100% ఎవరైతే కేసులు పెడతారో వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి యాక్షన్స్ ఉంటాయి. యాక్షన్స్ ఉండవు అనేటటువంటి ముచ్చటనే లేదు అక్కడ, మీరు మర్చిపోండి. అది మళ్ళీ పెట్టిన వాళ్ళు ఎంతవాళ్ళు అయినా సరే దాన్ని కూడా స్పేర్ చేయడానికి వెళ్ళనే లేదు. ఆల్రెడీ పెట్టిన మొత్తం కూడా డిలీట్ అయినాయి, మళ్ళీ సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అడ్వకేట్గా అంటే నిన్న వాదనలు చూశారు, కొద్దిసేపట్లో మళ్ళీ ఇప్పుడు వాదనలు జరుగుతాయి. కోర్సివ్ యాక్షన్ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుందా? అసలు అందులో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి? అంటే యాజ్ ఎ లాయర్గా పార్టీ పక్కన పెట్టి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద జడ్జ్. ఆడ ఏ సర్టిఫికేట్ తీసుకున్నా కూడా ఆ పిల్ల మాత్రం మైనర్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్టే, మేజర్ అని కాదు. జస్ట్ డేట్లు చేంజ్ ఉన్నాయి కాబట్టి అబద్ధం చెప్పిందేమో. చలాన్ల పోలీసు వాళ్ళది ఏదో ఒక నోటికి వచ్చింది కూడా చెప్తారు. అదేం శాంక్టిటీ ఉన్నటువంటి ఏది చెప్తే అది రాసుకుంటారు. ఎంతో కొంత ఉంది సార్ రాసుకో అనేటోళ్ళు ఉండరా? సో అది ఎట్లా నీకు బేస్ అవుతుంది? కాదు కదా. కొంచెం ఎక్కువ ఏజ్ కూడా చెప్తారు. 12 ఏళ్ళు ఉంటే మరి 12 ఏళ్ళకి ఇచ్చిందంటే ఏమని అంటారు, ఏమని 15 ఉంది సార్. సో ఇవన్నీ ఎట్లుంటాయంటే నీకు ఏ సర్టిఫికేట్స్ మీరు తీసుకున్నా సరే నిజంగా అవి దేనికోసం మల్టిపుల్ తీసుకురా అది వారి వ్యక్తిగత విషయం, మనకు తెలియదు అదంతా. బట్ ఓవరాల్గా అన్ని కంపేర్ చేసుకుని కూడా మైనర్ కింద కనిపిస్తుంది కాబట్టి పోక్సో కేసు అనేటటువంటిది అక్కడ ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యవహారం కాబట్టి ఈరోజు బాధితురాలతోటి మరి జడ్జి గారు మాట్లాడి నేను నిర్ణయం తీసుకుంటా అన్నారు అంటే మరి ఆమె మనసులో ఏముందో మనకు తెలియదు. అంటే జనరల్గా ఇట్లాంటి కేసులలో ఇట్లా అంటే నాట్ టు అరెస్ట్ ఆర్డర్లో లేకపోతే ఇట్లాంటి వాటికి ఏమైనా అవకాశాలు ఉంటాయా అనేది డిస్క్రిప్షన్ ఆఫ్ ద జడ్జి. ఓకే, ఉంటుందా అంటే జడ్జి గారి ఇష్టం, ఉండదా అంటే కూడా జడ్జి గారి ఇష్టం. అట్లెట్లుంటుంది, చిన్నపిల్ల కదా అట్లెట్లా నేను ఎంటర్టైన్ చేయాలని అనుకుంటే ఆమె ఇష్టం. ఇప్పుడు పసిపిల్లలు ఉంటారు, పసిపిల్లల మీద అగాత్యాలు చేసినట్టు అసలు ఆర్గ్యుమెంట్ దాకా కూడా పోతుంది. విక్టిమ్ అనిపిస్తారు కదా. ఇప్పుడు ఇక్కడ విక్టిమ్ అనేటటువంటి వీళ్ళు కలిసి ఉంటున్నటువంటి వ్యవహారం, పరిచయం ఉన్నటువంటి వ్యవహారము. ఎందుకంటే ఒకటేసారి అనేటటువంటి అంశం లెక్క కాకుండా కొంచెం కాలం కలిసి నడిచినటువంటి కూడా ఉంది కాబట్టి ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని మరి
న్యాయమూర్తి గారు ఏం కానీ ఇస్తారని ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ని పెట్టడానికి అంటే ఈ సెక్షన్ పెట్టలేదు ఆ సెక్షన్ పెట్టలేదు పైగా అంటే ఒక సీనియర్ ఐపీఎస్గా పనిచేసి రిటైర్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అంటే ప్రతిరోజు ఇగో ఇది జరిగింది అని చెప్తూ వస్తున్నారు అని అంటే ఆ సెక్షన్స్ పెట్టడానికి కూడా ఎందుకు అందులో కూడా అదైందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు నచ్చినట్టు ఆ సెక్షన్స్ పెట్టనీకే ఉండదు. నాకు కలవాడి పలాంది పెట్టేసి మర్డర్ కేసు పెట్టేసే రాదు అని అంటే మర్డర్ కేసు పెట్టేస్తారా ఏంది? అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేటటువంటిది అయిన తర్వాత కేసు విచారణ ప్రాథమికంగా చేసిన తర్వాత లేదు నిజంగానే ఇంకా ఎక్కువనే ఉంది చేసినటువంటి క్రైమ్ ఇంకెక్కువ ఉంది ఉన్నటువంటి దానికంటే అంటున్నప్పుడు దాన్ని పెంచేటటువంటి ఆస్కారం చట్టంలోనే ఉంది. సో అట్లనే పెంచిండ్రు కూడా దీంట్లో కూడా. కానీ బాధితురాలు తల్లి ఇక మేము పలానా దగ్గరికి పోయినాం, పలానా ఆయన మీడియేటర్గా వ్యవహరించారు, పలానా ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన ఇట్లా అన్నారు కేంద్ర మంత్రి అని అనుకున్నప్పుడు వాళ్ళ పేర్లు చేర్చాలి కదా, ఎందుకు చేర్చలేదు ఎందుకు చేర్చట్లేదు అనేది కూడా వస్తుంది. ఎవరు చేశారు? నువ్వు రాసినటువంటి కంప్లైంట్ కాపీని బట్టే ఉంటుంది. ఏదున్నా కంప్లైంట్ కాపీలో నువ్వు ఏమేమి రాసి ఇచ్చినావు, పిల్ల మీద దాడి అని చెప్పి రాసిస్తున్నావా, కుటుంబం అందరు కలిసి సెటిల్మెంట్ కాలేదని రాసిస్తున్నావు అనేటటువంటి ప్రశ్నలు వస్తాయి మరి ఆడిపోయినప్పుడు. ఇక్కడ వ్యవహారం అంతా ఏంటిది అని అంటే ఆ అమ్మాయి మీద సో హెరాస్మెంట్ జరిగింది అనేటటువంటి కేసు. అంటే అమ్మాయి అబ్బాయి వ్యవహారం ఇక్కడ ఉంది. మధ్యలో ఒకరిని నేను పెట్టినా, లేకపోతే నేను ఎవరు పెద్ద మనుషులతో మేము మాట్లాడుకున్నాం, లేకపోతే ఇంకోటి అయింది మమ్మల్ని బెదిరించిండు థ్రెటన్ చేసిండు, అది వేరే కేసు, ఇది వేరే కేసు, మళ్ళీ అది వేరే కేసు. సో మీరు ఇచ్చేటటువంటి కంప్లైంట్ని బేస్ అయ్యి ఇదంతా ఉంటుంది తప్ప అక్కడ కంప్లైంట్ అనేటటువంటి ఒకటి ఉంటే ఇంకొకటి ఏదో కలబడ్డ తర్వాత చెప్తా అనంటే కుదరదు. ఎందుకంటే నేను ఎందుకు పర్టికులర్గా అడుగుతున్నా అంటే ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేశారు, డీజీ నాకు తెలిసి డీజీగా ఆ స్థాయిలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈ సెక్షన్లు పెట్టలేదు ఆ సెక్షన్లు పెట్టలేదు అని బయటికి చెప్తే అవును నిజమే కదా అనేది ఒక ప్రొజెక్ట్ అవుతుంది. సో దానికోసం ఆ ప్రాజెక్ట్ కావాలి కాబట్టి అట్లా మాట్లాడతారు. అంతో ఎంతో పాత డిగ్రీ ఉంది కాబట్టి నన్నైతే గిట్లయితే నమ్ముతారు కాబట్టి ఆ మేక ముంగడికి వచ్చి అట్లా వదులుతారు. అంటే మొన్న ఆయన అంటే మీడియా రిపోర్టర్ లాగా లేకపోతే ఛానళ్ళ లాగా కూడా వీడియోలు కూడా చేసి పంపిస్తున్నారు. ఇప్పుడు ఆయన బాధ, ఆయనకి ఎగ్జిస్టెన్షియల్ బాధ ఆయనకు ఉంది. ఏనుగు మీద పోయి అసలు గడీలను గుల్లగొడతామని చెప్పినటువంటి వ్యక్తి గతంలో ఫామ్ హౌస్ గడీలక నిలబడిపోయాడు. ఆయన ఎగ్జిస్టెన్స్ గురించి ఆయన తాపత్రయం ఆయనకు ఉంది. గతంలో పోలీస్ అధికారి లెక్క చేసినాడు కాబట్టి ఇప్పుడు కనీసం నేను ఆ సెక్షన్స్ అన్న మాట్లాడితే నన్ను కొంచెం నమ్మేటటువంటి కొంతమంది సెక్షన్స్ ఉండకపోతారా అనేటటువంటి ఒక ఆశతో కొంత క్రెడిబిలిటీ ఉన్న ఆఫీసర్గానే అయితే ఉండేది. అంటే విమర్శలు ఉన్నోడు లేకపోతే మంచి ఉంటే చెడు అందరికీ ఎవరికైనా కూడా అట్లా అంటే అదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎన్కౌంటర్లు కూడా చేసిండు అనేటటువంటిది కూడా ఉంది కదా, హెరాస్లు చేసినటువంటిది కూడా ఉంది కదా. సో అదే గతం అది మనకు సంబంధం ఉన్నటువంటి వ్యవహారం కాదు. సో మిక్స్డ్ ఒపీనియన్ ఉంటున్నప్పుడు ఆయన ఇట్లా నేను ఇట్లా కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నేత. మేము గట్లా చూస్తాం. ఈ రోజుకి ఇంకా పోలీస్ అనేటటువంటి నేను ఎందుకు ఆపాదిస్తా? నాకేం అవసరం? ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీ నేత, నువ్వు రాజకీయ విమర్శలు చేస్తున్నావు. సో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సరే ఇది పక్కన పెడితే అంటే ఎలక్షన్స్ అయిపోయాక పెట్రోల్ రేట్లు పెరుగుతాయి అన్నారు, లేదు మేము పెంచట్లేదని కిషన్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని చెప్పాడు, మోడీ చెప్పారు, అందరూ చెప్పారు. ఆ లైన్లు చూసి మేము గొత్తుపోయేటట్టు మొత్తుకున్నాం. ఇలా నమ్మకూరి చోళల పువ్వు పార్టీ ఇది, వీళ్ళు 100% పెంచుతారు. వీళ్ళు అయిపోయిన తర్వాత అట్లా ఇట్లా ఉండదు, వినాశకాలు వస్తుంది మనకి. ఎందుకంటే వీళ్ళు అమృతకాలు అంటారు కానీ అది అమృతకాలు కాదు, వినాశకాలు వస్తుంది. ఎందుకంటే అసలు ఒక స్టేజ్లో $29 బ్యారెల్ దొరికినటువంటి పరిస్థితులలో కూడా ఎప్పుడైతే ప్రజలకి ఆ యొక్క లాభాన్ని ఇవ్వకుండా సెస్సులు వేసుకుంటూ పోయి దోచేసుకురో ఆ రోజు వీళ్ళు అసలు రంగు బయటపడిపోయింది కర్ణాకర్. ఎందుకంటే ఒక చట్టం మనం ఏం చేసుకున్నామనంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో పెట్రోల్ అనేటటువంటిది రిచ్ పీపుల్ వాడుకునేటటువంటిది, డీజిల్ అనేటటువంటిది ఎసెన్షియల్ కమోడిటీ అంటే నిత్యావసరం కిందకి పెట్టుకున్నాం మనం చట్టంలో. సో ఈ పెట్రోల్ అనేది ఇంటర్నేషనల్ క్రూడ్ పెరిగితే పెంచవచ్చు, తగ్గితే తగ్గించవచ్చు, ఇది దానికి ఎట్లా అంటే కలుపుకున్నాం మనం. సో ఉండే కానీ డీజిల్ అట్లా పెట్టలే. డీజిల్ ఇంటర్నేషనల్ క్రూడ్ ఒకవేళ పెరిగినా కూడా మనం డీజిల్ ధర పెంచనీకి లేదు. ఎందుకంటే ఎక్కువ మంది దీని మీద ఆధారపడి బతుకుతారు. అగ్రికల్చర్ సెక్టర్ అయినా, ఇండస్ట్రీస్ అయినా, లేకపోతే ఇంకెవరైనా కూడా డీజిల్ అనేటటువంటిది ముఖ్యం. లాజిస్టిక్స్ మొత్తం అదే కదా. సో నిత్యావసరం కిందకి దాన్ని పెట్టి మనము నియంత్రిస్తాం అనేటట్టు దాంట్లో పెట్టాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్తో పాటు డీజిల్ని కూడా అడబెట్టేసాడు. ఆయన అదృష్టం ఏందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ క్రూడ్ భారీగా తగ్గిపోయింది. $118 బ్యారెల్ లెక్క ఉండే. ఈ రోజటి కంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దిగిపోయేటప్పుడు ఎక్కువ ఉండే. ఆ రోజు ఎంత ఉండే? పెట్రోలు 65 రూపాయలు, 66 రూపాయలు ఉండే. డీజిల్ ఎంత ఉండే? 50 రూపాయలు ఉండే. కానీ ఈ రోజు కంటే ఆ రోజు బ్యారెల్ రేట్ ఎక్కువ ఉండే, కానీ ఈరోజు అంతకంటే తక్కువ ఉంది. కానీ ధర ఎంత ఉంది? 110 రూపాయలు పెట్రోల్ ఉంది, 97 రూపాయలు డీజిల్కి వచ్చింది. ఇప్పటికి ఆగుతుంది అనుకుంటున్నావా? ఈ రెజ్లింగ్లో ఫస్ట్ రౌండ్ మాత్రమే అయిపోయింది. మార్క్ మై వర్డ్స్
జనాల వెన్నుపూస ఎరగొట్టి నాకు వదిలిపెట్టాడు. ఉమ్. ఎందుకు అనంటే ముందే ఫీడ్ చేసేసిండు. పెట్రోల్ డీజిల్ పెరిగినా కూడా ఎవరన్నా అడిగితే అది దేశభక్తిని ప్రశ్నించుకున్నట్టు అవుతుందేమో అని చెప్పి మెంటల్గా సైకలాజికల్గా ఫీడ్ చేసి వెళ్ళిపోయాడు. అడిగే కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు ఎవరు బయటకు వచ్చే పరిస్థితులు ఈ కమ్యూనిస్టులు అనేటటువంటిది ఎక్కడ. సో కమ్యూనిస్టులు అంటే కేవలం అడగనీకనే అనేటటువంటి మనందరం ఏంటిది అంటే మన లోపల ప్రశ్నించేటటువంటి తత్వం చచ్చిపోదు కదా. ఉమ్. ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించడం. మనకు అన్యాయం జరుగుతుంది, మనకు నష్టం జరుగుతుంది ఈ ప్రభుత్వ విధానాలతోటి అని అనుకుంటున్నప్పుడు అడగడమే ప్రజాస్వామ్యం. అడిగినప్పుడే కదా నీకు జవాబుదారీగా ప్రభుత్వం అనేది ఉంటుంది. నువ్వు అడగకుండానే అనంటే వాడు విచ్చలవిడితనం పెరుగుకుంటూ పోతుంది. కేరళకు వస్తే కేరళలో కేసీ వేణుగోపాల్కి అంతా వెనుకుండి నడిపించింది రేవంత్ రెడ్డి. సో కానీ అధిష్టానం రేవంత్ మాట లేదు, కేసీ వేణుగోపాల్ని కూడా నమ్మలేదు. సో చాలా ఖర్చు పెట్టాడు, ఇక్కడి నుంచే పంపించారు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి అసలు స్వరూపం ఏదో తెలిసింది కాబట్టి ఆయన నమ్మలేదు అనేది బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా అంటే మన వీడి సతీష్ అని ఎంపిక చేసినప్పటి నుంచి చేస్తున్నటువంటి కామెంట్. ఎవరి స్వీయ కవిత్వాలు రాసిన ఆ కవి బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కేటీఆర్ వాళ్ళ వాళ్ళకున్న పనే కాదు కదా. ఉమ్. వాళ్ళకున్న పని ఏంటిది ఇప్పుడు ఒక అంటే ఐ డోంట్ వాంట్ యూజ్ దట్ మళ్ళీ. కానీ సరే కేటీఆర్ వాళ్ళ పార్టీ యొక్క పరిస్థితి ఏముంది అని అంటే ఏదో ఒకటి వాగాలి మనం, వాగకపోతే ఎగ్జిస్టెన్స్లో ఉండమనేటటువంటి పరిస్థితి. ఇప్పుడు అధిష్టానం యొక్క నిర్ణయం అనేటటువంటిది కేరళ ఎన్నికలలో ప్రచారానికి రేవంత్ రెడ్డి గారిని పంపించినప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక నరేటివ్ బిల్డ్ చేయగలిగిండు. ఓకే, ఎల్డీఎఫ్ అనేటటువంటి బీజేపీతో పరోక్షంగా ఎట్లా అయిపోయింది, తర్వాత యూడీఎఫ్కి ఎందుకు బాధ్యత ఉంది, దానికి ఎక్స్పైరీ డేట్ ఎట్లా అయిపోయింది అనేటట్టు ఒక నరేటివ్ చాలా స్ట్రాంగ్గా ఇది ఇంజెక్ట్ చేసేసి వచ్చిండు. అట్లాంటప్పుడు మనం గెలిచినమాట. ఆ రాష్ట్రంలో గెలుపు కోసము కారణమైనటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారిది ప్రధానమైనటువంటి పాత్ర. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనిపెట్టింది ఏంటిది అని అంటే వేరే ఆయనని ముఖ్యమంత్రిని చేసిర్రు, కేసీ వేణుగోపాల్కి మద్దతు చేసిర్రు అనంటే రేవంత్ రెడ్డి గారు కేరళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేసి వచ్చిండు. పలానా వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయండి, పలానా వ్యక్తి ముఖ్యమంత్రి ఫేస్ అని ఆయన చేసి వచ్చిండా. మరి ఈ బాపత్లో కలబడి రాసుకుండ్రా. ఎంత అర్ధరహితంగా పిచ్చిగా నేను చెప్తున్నా ఫ్లెక్సీ స్టిక్కర్ల బ్యాచ్ కాదు వీళ్ళంతా. అంతే ఇదే పనిగా ఏదైనా కానీ ఏం తెచ్చినారు అంటే అన్న బుడద చల్లనీకే తెచ్చిన ఈరోజు కూడా నాది అక్కడ మస్తుగా ఉంది అని చెప్పి ఊహించుకొని వాళ్ళకు వాళ్ళు ఒక సోషల్ మీడియాలో పెట్టుకొని వాళ్ళకు ఏదో సంతోషాన్ని తీసుకుంటున్నటువంటి పరిస్థితిగా వాళ్ళది. ఫైనల్గా ఈ టిమ్స్ హాస్పిటల్కి సంబంధించి చుట్టూ మేమే కట్టాము, కేసీఆర్ ఫౌండేషన్ వేసిండు, మేము పనులు నడుస్తలేవు అని చెప్పి చూడడానికి పోతున్నాం అని చెప్పి టిమ్స్ హాస్పిటల్కి ఈరోజు కూడా పోయారు. సో దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు 2022లో మొదలుపెట్టారు వాళ్ళు, 2023 అధికారం పోయేసరికల్లా ఏడాది మీద అయిపోతే కూడా 13% మాత్రమే ఆ హాస్పిటల్ని ఫినిష్ చేశారు. ఎంత 13% మాత్రమే అక్కడ కన్స్ట్రక్షన్ పరిస్థితి. అంటే నడకన సాగుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు మొదలుపెట్టినటువంటి మేమెందుకు చేయాలనేటటువంటి కాదు, ప్రజలకు పనికి వచ్చేటటువంటి పని మనం చేయాలి. వాళ్ళ లెక్క జస్ట్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఏదో కనిపించనీకే వాళ్ళు ఆరంభశూరత్వం చేశారు. కానీ లేదు, ప్రజలకు పనికి రావాలి ఇది అని చెప్పేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గట్టిగా 2 సంవత్సరాల 3 నెలలు అయింది. అందులో 6 నెలలు పార్లమెంట్ ఎన్నికలకే వాయి, ఏం తక్కువ 2 ఏళ్ళు కూడా గట్టి కానట్టు ఈ లెక్క ప్రకారం. అసొంటప్పుడు ఈరోజు హాస్పిటల్ అనేటటువంటిది ఇంత వేగవంతంగా పూర్తి అయిపోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ కడుపులో మంట, కళ్ళకెచ్చి నెత్తురు, ఈ 2 రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి ఉండదు కదా. అరే ఇప్పుడు నేను ఒకటే అంటున్నా కరుణాకర్, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇండ్లు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ఫినిష్ చేసిరో చెప్పమని ఇచ్చిండ్రా? అదాల బతుకు. ఇక వాళ్ళు కూడా మాట్లాడబట్టే నువ్వు చేతగానట్టుండు. మీరు చేసినటువంటి చరిత్ర కూడా మీ మొక్కలకు లేదు. యుద్ధ ప్రాతిపదికన చేసింది కూలి తెస్తాయి అనేటటువంటిది మీరు నిరూపించినటువంటి మీ చరిత్ర, అంతకుమించి వేరేదేం కాదు ఇక. సో రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు ఏమేం కావాలి అని అంటే అవన్నీ మాకు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదంటున్నాను నేను. రైట్, ఇది సామారామంతో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.